ఈ దశాబ్ద కాలంలో ఓ విద్యార్థి మరణం ఇంతగా రాజకీయాలను కుదిపేసిందంటే మామూలు విషయం కాదు. అలాంటి రోహిత్ వేముల కేసును తెలంగాణ పోలీసులు తాజాగా కొట్టేశారు. 8 ఏళ్ల తర్వాత అతని ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదని, ఎలాంటి ఆధారాలు లేవని తేల్చేశారు. దీనికి కొన్ని గంటల వ్యవధిలోనే తెలంగాణ డీజీపీ కేసును రీఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అసలేం జరుగుతోంది? సున్నితత్వం సంతరించుకున్న ఈ కేసు ఎందుకు ఇన్ని మలుపులు తిరుగుతోంది? రోహిత్ వేముల 8 ఏళ్లుగా నలుగుతోన్న అంటరాని నిరసనకు ప్రతిరూపం ఈ పేరు. ఉజ్వల భవిష్యత్తును మధ్యలోనే ముగించి భారతదేశ చిత్రపటంపై దళిత సంతకం చేసిన ఎంతోమంది మహామహుల మధ్య నీడల్లోంచి తారల్లోకి చేరిన చిన్న నక్షత్రం రోహిత్ వేముల. నా పుట్టుకే నాకొక ప్రాణాంతక ప్రమాదం. ఇది రోహిత్ వేముల మొదటగా రాసిన చివరి లేఖలోని మాట. ఇందులో తాత్విక అర్థం గురించి అటుంచితే ప్రాక్టికల్ సత్యం మరింత కటువుగా ఉంది. మనిషిలో బయటకు కనిపించని కర్కసత్వానికి బలైన తల్లికి పుట్టిన బిడ్డ రోహిత్ వేముల. కష్టాలు ఎన్నున్నా క్లెవర్ స్టూడెంట్గా ఎదిగాడు. ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదివే స్థాయికి చేరుకున్నాడు. అయితే ఈసారి రాజకీయం అతన్ని కాటేసింది. విద్యార్థి సంఘాల వివాదంలో కేంద్ర ప్రభుత్వం కలుగు చేసుకుంది. మోదీ పాలనలో ఉన్న కేంద్ర మంత్రి దీనిపై యూనివర్సిటీ యాజమాన్యాన్ని పదే ప్రశ్నించింది. మొత్తానికి రోహిత్ సస్పెండ్ అయ్యాడు. తన జ్ఞానంతో సంపాదించిన నేషనల్ ఫెలోషిప్ కూడా ఆగిపోయింది. న్యాయం కావాలంటూ నిరసనకు దిగాడు. అస్పష్టమైన విజయం, దిక్కుతోచని దిశ, తన భవిష్యత్ కల చెదురుతుందని భావన, ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేధింపులు, మనిషిని మనిషిగా చూడలేని సమాజంపై విరక్తి. ఈ ముగింపులేని చిత్రాన్ని మధ్యలోనే ఆపేశాడు. ఆలోచించి బలవన్మరణం పొందాడు. సరిగ్గా ఇక్కడే మొదలైంది రోహిత్ వేముల కథ. దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం గళం విప్పిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. 2016 నుండి 8 ఏళ్లుగా సాగుతున్న రోహిత్ వేముల కేసును క్లోజ్ చేస్తున్నట్టు 2024 మే 4న తెలంగాణ పోలీసులు ప్రకటించారు. రోహిత్ ఆత్మహత్యలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అప్పారావుకు, నాటి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి, నాటి బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవ్వరూ కారణం కాదని తేల్చేశారు. అయితే ఇది ముగింపు కాదు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కుల వివక్షపై ఆరోపణలు చేస్తూ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న 8 ఏళ్ల తరువాత తెలంగాణ పోలీసులు అతని మరణానికి ఎవరూ కారణం కాదని చెప్పటంతో పాటు రోహిత్ అసలు దళితుడే కాదంటూ నివేదికను దాఖలు చేశారు. ఈ కామెంట్ ఇప్పుడు కొత్తగా చేసింది కాదు. జనవరి 17, 2016న హాస్టల్ గదిలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న తరువాత అప్పటి వీసీ అప్పారావు, కేంద్ర మంత్రులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అతని మరణాన్ని పక్కన పెట్టి కులం గురించి ఆరోపణలు చేశారు. అతడు ఎస్సీ కాదని, బీసీ కులానికి చెందిన వ్యక్తని, అప్పుడు ఎస్సీ ఎస్టీ కేసుకు సంబంధమే లేదని వాదన తెచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఇతరులపై నేరారోపణ చేయటానికి ఆధారాలు లేవని పేర్కొంటూ ఎస్సీ సర్టిఫికేట్ మోసపూరితంగా సంపాదించినందుకు భయపడి, అది బయటపడితే అతను ఇప్పటివరకు సంపాదించిన డిగ్రీలు రద్దవుతాయనే భయంలో ఆత్మహత్య చేసుకున్నాడంటూ తెలంగాణ పోలీసులు కేసును మూసేశారు. మార్చి 21న ఎల్బీ నగర్ సెషన్స్ కోర్టుకు సమర్పించిన నివేదికపై ఆగ్రహం వ్యక్తం కావడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.
తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఈ కేసులో విచారణను పునఃప్రారంభిస్తున్నామంటూ ప్రకటించారు. దర్యాప్తు తీరుపై మృతురాలి తల్లితో పాటు మరికొందరు అనుమానాలు వ్యక్తం చేశారని పేర్కొంటూ డీజీపీ ఈ కేసుపై తదుపరి విచారణకు అనుమతించాలని మెజిస్ట్రేట్ను కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. అయితే ఇప్పటి వరకు జరిగిన విచారణ పూర్తి అబద్ధం అంటూ నివేదికను తాము చట్టపరంగా సవాల్ చేస్తామని రోహిత్ కుటుంబం తెలిపింది. రోహిత్ ఆత్మహత్య తర్వాత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మా ఆందోళనకు మద్దతిచ్చాయని, న్యాయం జరిగే వరకు మాకు అండగా ఉంటామని హామీ ఇచ్చారని రోహిత్ తల్లి వెల్లడించారు. నా బిడ్డ చనిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. అందరికీ ఎవరికేం కళ్ళ గంతలు కట్టేం జరగలేదే కదా. ఆ రోజు 2016లో రోహిత్ వేముల చనిపోయాడు, అది ఖచ్చితంగా నిజం. నా కొడుకు ఎందుకు చనిపోయాడని నేను కేసు పెడితే ఈరోజు వాడి కులం ఎస్సీ కాదు బీసీ అనేసి అంటంలో అసలు న్యాయం ఉందా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఓడిపోయిద్ది. ఇప్పుడు దేశం మొత్తం ఓడిపోయేటట్టు ఉందని వాళ్ళ భయంతో కేసుని ఇప్పుడు బయట పెట్టారు. 2 నెలల క్రితమే వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేశారంట. ఈ ఎలక్షన్ టైంలో బయట పెట్టారంటే వాళ్ళు ఓడిపోతే వాళ్ళని ఓటమి భయంతో, ఓడిపోతే వాళ్ళని జైలుకి పంపించాల్సి వస్తుంది అనేది భయంతో బయట పెట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారిని బ్యాడ్ చేయడానికి చేశారు. కానీ ఎప్పుడు రాహుల్ గాంధీ గారు నా వైపే ఉన్నారు. రోహిత్ వేముల న్యాయం తప్పకుండా చేస్తారు. మేనిఫెస్టోలో కూడా రాహుల్ గాంధీ గారు 20 పాయింట్, 21 పాయింట్, 25 పాయింట్లలో రోహిత్ యాక్ట్ తీసుకొస్తానమ్మా అని చెప్పారు. ఆ రోజు రోహిత్ ఇదైనప్పుడు చెప్పిన మాట ఇప్పుడు కూడా బేస్ మీద ఉన్నారు. అయితే పోలీసులు కేసు కొట్టివేస్తూ ఇచ్చిన నివేదిక మరింత వివాదానికి దారితీస్తోంది. రోహిత్ వేముల మరణానికి ఎవ్వరూ కారణం కాదనే అంశానికంటే రోహిత్ ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి కాదనే అంశాన్ని ఫోకస్ చేయటంపై రోహిత్ కుటుంబం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. రోహిత్ కుటుంబ సభ్యులు ఓబీసీ వడ్డెర వర్గానికి చెందినవారని, గుంటూరు జిల్లా యంత్రాంగం ఎస్సీ సర్టిఫికెట్లను రద్దు చేసిందని పోలీసుల నివేదికలో పేర్కొన్నారు. అలాగే యూనివర్సిటీ అధికారులు వేముల, అతని స్నేహితులపై తీసుకున్న సస్పెన్షన్ చర్య బండారు దత్తాత్రేయ, రామచంద్రరావులకు ఆపాదించబడిందని కేస్ క్లోజింగ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం లేఖలు వీసీకి అందినట్లు ప్రోక్టోరియల్ బోర్డు సభ్యులకు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఎవ్వరికీ తెలియదని, సస్పెన్షన్ నిర్ణయం వారు స్వతంత్రంగా తీసుకుందని నివేదిక పేర్కొంది. మోసపూరితంగా ఎస్సీ సర్టిఫికెట్ పొందారని కేసు పెట్టడం వల్ల వేముల ఏళ్ల తరబడి సంపాదించిన అకాడమిక్ డిగ్రీని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది గనుక అతడు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదిక వెల్లడించింది. రోహిత్ వేములతో పాటు మరో 4 విద్యార్థులను హాస్టళ్ల నుంచి సస్పెండ్ చేసిన మాజీ వీసీ వేధింపులకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. దర్యాప్తు అధికారి ప్రకారం పొదిలే అప్పారావు ఒక సెమిస్టర్ హాస్టల్ స్కాలర్షిప్ల కోసం సస్పెన్షన్ అసలు శిక్షను తగ్గించారని, ఈ ఉదాసీనత దృష్ట్యా రోహిత్ వేముల, అతని స్నేహితుల పట్ల వీసీ ఎలాంటి వివక్ష చూపారని చెప్పలేమని నివేదిక పేర్కొంది. 2015 డిసెంబర్లో వేముల తనకు విషం అందించి ఆత్మహత్య చేసుకునేందుకు తాడు అందించాలని వీసీకి లేఖ రాశాడని అందులో పేర్కొన్నారు. ఇది ఆత్మహత్యకు సూచనగా పరిగణించగలిగితే సస్పెన్షన్కు 1 నెల ముందు రాసిన లేఖ అని, నిరాశ కోపం వల్ల అతను ఆత్మహత్య చేసుకొనుండొచ్చని నివేదికలో వెల్లడించారు. ఇక రోహిత్ వేముల తల్లిదండ్రులు విడిపోయారని, ఈ ప్రభావంతో పాటు చదువు కంటే క్యాంపస్లో రాజకీయాలే ఎక్కువగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. నిజానికి ఎస్సీ ఎస్టీ చట్టం 1989 కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఇతర అభియోగాల కింద మాజీ వీసీ అప్పారావు పొదిలి, అప్పటి కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీకి చెందిన ఎన్ రామచంద్రరావుతో పాటు యూనివర్సిటీపై కేసు నమోదైంది. అలాగే యూనివర్సిటీకి చెందిన అఖిల భారతీయ విద్యార్థి సంఘం విద్యార్థులు కృష్ణ చైతన్య, నందనమన సుశీల్ కుమార్, నందనం దివాకర్లు రోహిత్ వేముల కులాన్ని చూసి వేధించారని, ఆత్మహత్యకు పురిగొల్పారని వారిపై అభియోగాలు మోపారు. కాగా క్యాంపస్ గొడవలపై ఏబీవీపీ చేసిన ఫిర్యాదును ఉటంకిస్తూ దత్తాత్రేయ అప్పటి కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి స్మృతి ఇరానీ కార్యాలయానికి రాసిన లేఖ తరువాత హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ నుండి యూనివర్సిటీకి పలు లేఖలందాయని, కేంద్ర ప్రభుత్వం పంపిన ఈ లేఖల ఒత్తిడితో వీసీ అప్పారావు, రోహిత్ వేములతో పాటు పలువురు దళిత విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ వివక్షపూరిత చర్యలతోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని దళిత విద్యార్థులు నిరసనలు చేపట్టారు.
For more videos like this, subscribe Big TV channel.